ఇక ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రోజాకు స్వల్ప ఊరట లభించింది. సస్పెన్షన్ ఎత్తివేయకపోయినా ఆ అసెంబ్లీలో ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతించింది కోర్టు. రోజా రాసిన లేఖను పరిశీలించిన కోర్టు ఈ ఇష్యూపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. లేకుంటే తామే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఏపీ అసెంబ్లీలో రోజా కామెంట్స్ ఇష్యూ ఎండింగ్ కు చేరింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే రోజా సారీ చెప్పేందుకు రెడీ అయ్యారు. సభలో కామెంట్స్, తర్వాత పరిణామాలపై సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే వివరణ పత్రాన్ని అసెంబ్లీకి ఇవ్వాలని సూచించింది కోర్టు. రూల్స్ ప్రకారం రోజా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. రోజా పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఇష్యూను ఇంతటితో క్లోజ్ చేయాలని సూచించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రాధాన్యత అంశంగా రోజా ఇష్యూపై చర్చించాలని సూచించింది. రోజా గారు స్పీకర్ కి ఒక లెటర్ అడ్రస్ చేశారు, గౌరవ స్పీకర్ గారికి. ఆ లెటర్ ని స్పీకర్ యాజ్ పర్ రూల్స్ డిసైడ్ చేసి హౌస్ ముందు పెట్టాల్సి ఉంటుందనేది పిపి రావు గారు కోర్టుకు తెలిపారు. వారు ఎవరు కాంపిటెంట్ అయితే వాళ్లే డెసిషన్ తీసుకోండి ఆ లెటర్ మీద, ఆ తర్వాత హీరింగ్ చేస్తామని చెప్పి సభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు ఎమ్మెల్యే రోజా. ఎవరిని కించపరిచేలా కామెంట్స్ చేయలేదన్న రోజా, ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమన్నారు. సో అసెంబ్లీలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ ఇష్యూలో మెజారిటీ మహిళలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ఆ మహిళల కోసం నేను పోరాడానే తప్ప ఎక్కడా కూడా ఆ రోజు ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయాలనో వాళ్ళని బాధ పెట్టాలోనే అబ్యూజింగ్ వర్డ్స్ కానీ డెరగేటరీ వర్డ్స్ కానీ అఫెన్సివ్ రిమార్క్స్ కానీ ఏది కూడా చేయలేదనేది నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. చీఫ్ మినిస్టర్ని కానీ మరి బాధ పెట్టి ఉంటే ఆ వర్డ్స్ అన్ని కూడా నేను విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఈ లెటర్ లో మెన్షన్ చేశాము. ప్రాబ్లమ్స్ ఇంతటితో సాల్వ్ అయిపోయి ఫ్రెండ్లీగా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాడటానికి ముందుకు వెళ్దాం. రోజా ఇష్యూపై విచారణను ఆగస్టు నెలాఖరుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.